Praise the Lord. Hallelujah. Hallelujah. Stotram, 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 stotram. అందరూ చెప్పాలండి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బోలో యేసు మహారాజ్ की जय. बोलो यीशु महाराज की जय. आने वाले खुदा मसीह की जय. మన యేసు స్వామికి జై. స్తోత్రం, స్తోత్రం. యెహోవా మందిరావరణములు ఎన్నెన్నో మేలు కలవు. యెహోవా మందిరావరణములు ఎన్నెన్నో మేలు కలవు. ఆయన సన్నిధిలోన నిలచి అనుభవింతును ప్రతి మేలును. ఆయన సన్నిధిలోన నిలిచి అనుభవింతును ప్రతి మేలును. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. నీతిమంతులమై మోవేయుదము. నీతిమంతులమై మోవేయుదము. యెహోవా మందిరావరణములు యేసయ్య సన్నిధిలో ఎన్నెన్నో మేలు కలవు. ఆమేన్. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఎన్నో మేలు కలవు, ఎన్నెన్నో మేలు కలవు. దేవుడు మనకిచ్చిన నూతన దినాన్ని బట్టి ప్రభుని స్తుతించండి. ప్రియులారా, రెండు చేతులు ఎత్తి మరి నేనైతే దేవుని సన్నిధిలో ఉన్నాను. ప్రియులారా, మీరైతే ఉన్న పాటనే మోకరించి రెండు చేతులు ఎత్తి ప్రభుని స్తుతిస్తూ ఉండండి, ప్రభుని స్తుతిస్తూ ఉండండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజంతా మీకు కృప కలుగునగాక, క్షేమము కలుగునగాక, దయ కలుగునగాక. నా దయ, నా యేసయ్య దయ కలుగునగాక. అలాగే దేవుని యొక్క సేవకుల యొక్క దీవెనలు కూడా, ఆశీర్వాదాలు మీకు కలుగునగాక. పెద్దవారి దీవెనలు కూడా, మీ సేవకుల నాయకుల యొక్క మరి ఆశీర్వాదాలు కూడా తీసుకోవాలండి. మరి అబ్రహామును మెల్కీసెదెకు ఏం చేశాడండి? ఆశీర్వదించెను అని వ్రాయబడి ఉంది. అంటే సేవకులు కూడా ఆశీర్వదించాలి. సేవకులను దేవుడు నియమించాడు, దేవుడే నియమించాడు. కాబట్టి సేవకులుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటున్నాం. నా ప్రభు మిమ్మల్ని దీవించునగాక, ఆశీర్వదించునగాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్. హల్లెలూయా. మరి ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న నా ప్రియ దేవుని బిడ్డలను ఆశీర్వదించునుగాక. ఈ సంవత్సరం అంతా నా ప్రభు మీకు కృపను దయచేయనుగాక. అలాగే మరి సంతానం లేకుండా ఉంటున్న విషయంలో కూడా దేవుడు దయదలిచి మరి గర్భఫలాలు దయచేయనుగాక. అలాగే పెళ్లి లేకుండా ఉంటున్న వారి విషయంలో కూడా దేవుడు కృప చూపునుగాక. అలాగే మన దేశాన్ని బట్టి, దేశంలో నెలకొంటున్న పరిస్థితులు, మరి మన దేశానికి అంత క్షేమం కలగాలి, అంత మంచి జరగాలి. మన భారతదేశాన్ని నా ప్రభు కాపాడునట్లుగా మరి ప్రతి అనీతి, ప్రతి స్వనీతి, ప్రతి మరి అపవిత్రత తొలగిపోవాలి. మనుషులంతా న్యాయమే కనబడాలి. పాలకుల్లో కూడా అంతా న్యాయమే కనబడి సమయోచితమైన జ్ఞానంతో ప్రజలను ఏలునట్లుగా, అలాగే క్రైస్తవ సంస్థలను బట్టి సాంఘిక సేవ జరుగుతూ ఉంది. గ్రామాల్లో కూడా మరి సాంఘిక సేవ అనుసరికి లిటరసీ సెంటర్స్ కూడా ఉంటాయి. ప్రతిరోజు సాయంకాలము ఉచిత చదువులు, అలాగే కొన్ని మెడికల్ క్యాంప్స్ చాలా ఉంటాయి. చారిటీస్, క్రైస్తవ సంస్థల ద్వారా జరుగుతున్న వాటిని బట్టి, అలాగే సంఘ కాపరులను బట్టి, సంఘాలను బట్టి, అలాగే యేసయ్య కృపా పరిచయం బట్టి, మమ్మలను బట్టి, సహకరిస్తున్న ప్రియులను బట్టి, సంఘాన్ని బట్టి నిండు మనసుతో రెండు చేతులు ఎత్తి త్రియేక దేవునికి స్తోత్రం చెబుతామండి.
స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరి వందనాలు. సర్వఘనత మహిమ ప్రభావములు నా ప్రభువుకే చెల్లునుగాక. ఆమేన్. వాక్యాన్ని చూద్దామండి. ఈ అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్ కంతా, ఇది డైలీ బ్రెడ్ అండి, మరి ఉదయకాల ప్రాతకాలవి కాబట్టి అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్ కంతా ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని చూద్దాం. సరే అండి, దేవునికి స్తోత్రం. కీర్తనలు. దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడ ఉంటాడండి దేవుడు? ఏంటంటే వింతైన ప్రశ్న అడిగారు పాస్టర్ గారు అని అంటున్నారా? ప్రశ్న జవాబు చూపిస్తానండి. ఎక్కడుంటాడు దేవుడు? ఎక్కడున్నాడు దేవుడు? ఎక్కడుంటాడు అనే ప్రశ్న ఏనాడైనా మీ తలంపుల్లో పుట్టిందా? పుట్టుండి ఉండవచ్చు కొందరికి. మరి దేవుడు ఎక్కడున్నాడో చూపిస్తాను. కీర్తనలు 11:4. కీర్తనలు 11వ కీర్తన 4వ చరణం చదువుతాను. యెహోవా తన పరిశుద్ధాలయములోనున్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. హల్లెలూయా. ఎక్కడున్నాడంటే దేవుడు? ఆయన మందిరంలో. కొందరు మందిరాన్ని విడిచిపెట్టేశారంట. ఎంతసేపు ఆన్లైన్లోనే. ఏంటండి, మరి ఆన్లైన్లో పాల్గొనవచ్చు, కానీ మందిరానికి వెళ్తే మందిరం వేరు, ఆన్లైన్ వేరు కదండి. అది వరకంతా ఆన్లైన్లో పాల్గొన్నాము, ప్రభుని స్తుతించాము, ఆరాధన ఆన్లైన్లో అయిపోయింది, పూర్తి అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, కానుకలేసాము, ఆశీర్వాదాలు ఇచ్చారు, అయిపోయింది, ఆరాధన అయిపోయింది. తర్వాత ఏంటి? ఫోన్ను దేనికి ఉపయోగిస్తామండి? వేరే వాటికి, పనికొచ్చే వాటికి, పనికి రాని వాటికి కూడా ఉపయోగిస్తాం ఫోను దేవుని సన్నిధి కాదు కదా. ఆన్లైన్లో పాల్గొనడం తప్పు కాదు, కానీ మరి అది ఎవరు పాల్గొనాలి? అనారోగ్యంగా ఉంటున్న వారు పాల్గొనాలి, అలాగే చేతగాని వారు, అలాగే మందిరాలు మరి ఆ దరిదాపులో లేని వారికి, మరి ఏమంటారు, ఆ వెసులుబాటు లేని వారికి మరి ఇది ఎంతో ఉపయోగపడుద్ది. వెసులుబాటు లేని వారు పాల్గొనాలి ఆన్లైన్లో. అన్నీ పెట్టుకొని కూడా ఆన్లైన్లో పాల్గొనడం చాలా తప్పండి. అది అలా ఉండకూడదు. కానీ చూడండి, ఆలయం అంటే ఆలయమే కదా. ఇక్కడే ఉన్నాడంటే దేవుడు. ఎక్కడ? ఆలయములో ఉన్నాడు. మరి ఆలయంలో ఎవరు ఉంటారు అని అంటే ఇక్కడ రాయబడి చూడండి. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. ఎక్కడున్నారు? ఆయన ఆలయములో ఉన్నారు. హల్లెలూయా. ఆయన కన్నులారా చూస్తున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. మరి మందిరానికి వెళ్ళింది అమ్మగారు, ఇంటికాడే ఉండి ప్రార్థన చేసుకోవచ్చు కదా. అన్నమ్మగారు ఎవరండి? అన్నమ్మగారు ఇంటికాడే ఉండి ప్రార్థన చేసుకోవచ్చు కదా. ఇంటికాడ పోరు తట్టుకోలేక. లేదు, అది కాదండి, ప్రతి ఏటా పోతుంది కదా మందిరంలో. మరి జరుగుతున్న సేవా క్రమాలను చూసింది, మందిరాన్ని చూసి మరి మందిరాన్ని ప్రేమించి మందిరంలో ఏడుస్తూ ఉంది. ఇంటికాడ కూర్చుంటే ఇంట్లో ఏముంటాయి? గొడవలు. ఇంట్లో ఏముంటాయండి? దెబ్బలాట్లు. ఇంట్లో నెమ్మది ఉండదు. అది మందిరానికి వెళ్తే ఆయన సన్నిధాక, ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన కనుదృష్టి ఉంటుంది. ఆయన పరిశీలిస్తున్నాడు, ఆయన హృదయాన్ని చూస్తున్నాడు. ఏ వేదనతో, ఏ ఆవేదంతో వచ్చావో ఆయన చూసి పరీక్షించే దేవుడు. మరి అన్నమ్మ వచ్చింది, ఆవిడ హృదయాన్ని దేవుడు చూశాడు, కన్నీటిని దేవుడు చూసి ఆవిడ వాంఛను తీర్చాడు, గర్ఫలాన్ని ఇచ్చాడు. ఆయన మందిరములో ఉన్నాడు. మందిరానికి రావాలి, ఎగ్గొట్టొద్దు. మందిరంలో ప్రార్థన చేసుకోవాలి. మీ సాధక బాధలన్నీ కూడా మందిరానికి వచ్చి దేవునితో చెప్పుకోండి. దేవుడు ప్రతి ప్రార్థన వింటాడు. ఆయన తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. నీకు కృపను
కటాక్షమును అనుగ్రహించి నా ప్రభు కార్యాలు చేసేవాడు. దేవుని కృప మీకు తోడైండునుగాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, అయ్యా మీరు పరిశుద్ధ ఆలయంలో ఉన్నారు. అయ్యా మమ్మలను పరిశీలిస్తూ మమ్మల్ని చూస్తూ ఉన్నవాడు. అన్నమ్మ గారి ప్రవేదిగో తండ్రి, నీ సన్నిధికి వచ్చి ఏడుస్తూ హృదయాన్ని మరి చించుకొని, హృదయాన్ని కుమ్మరించుకొని ప్రభా ఎంతగానో ఏడుస్తుంటప్పుడు దుష్టుని ఉంచావు ప్రభా. పరిశుద్ధ ఆలయంలో ఆవిడ మోరను ఆలకించావు. ఎవరైతే నీ ఆ సన్నిధిలో మందిరానికి వచ్చి కన్నీరు గారుస్తున్నారు, వారి మోరను ఆలకించి అద్భుతాలు జరిగించమని, ఈ రోజంతా కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికి తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్.